రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి పంపించినప్పుడు, ఏమయ్యా నీకు కావలసిన అభయాన్ని నేను ఇస్తున్నాను అన్నాడు. ఆ మాట చాలదండి. రామచంద్రమూర్తి భగవంతుడు నాకు అభయం ఇస్తూ ఉన్నాడు, భగవంతుడు నాకు వెనకాల ఉన్నాడు, భగవంతుడు నడిపిస్తున్నాడు అనేటువంటిది మన మనస్సులో ఉండాలి. అంతేగాని ఈ భౌతికమైనటువంటి ఫిజికల్ వ్యవహారము మనల్ని రక్షిస్తుంది అని అనుకుంటే పొరపాటు. అంటే సుగ్రీవుల్లో ఆ విశ్వాసము లేదు, ఆ నమ్మకము లేదు. భక్తుడికి ఉండవలసినటువంటిది మొట్టమొదటిది ఆ నమ్మకము. ఆ నమ్మకము సుగ్రీవుల్లో లేదు. అందువల్ల మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మళ్ళీ చావు దెబ్బలు తిని వెనక్కి వచ్చాడు. రెండవసారి గజపుష్పమాల ధరించి ఉన్నాడు. ఇప్పటికైనా నమ్మకం కుదరాలి. ఇదిగో ఈ మాల అనేటువంటి భౌతిక వస్తువు నా దగ్గర ఉన్నది, దీని ద్వారా భగవంతుడు పనిచేస్తున్నాడు ఆ నమ్మకం కొంత ఉన్నది. ఎందుకని మొదట్లో చాలా విశ్వాసంగా ఉన్నాడు, ఆత్మబలంతో ఉన్నాడు, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని చెప్పారుగా. మొదట్లో యుద్ధం బాగానే చేశాడుగా. అంటే ఏంటి? భగవంతుడి పట్ల నమ్మకము కొంత ఉన్నది, కొంత సడలుతూ ఉంది. ఒక్కొక్కసారి నమ్మకం ఉంటుంది, ఒక్కొక్కసారి నమ్మకం ఉండట్లా. మనం కూడా చూస్తూ ఉంటాం. భగవంతుడిని కోరుకుంటుంటారు, అనేకం కోరుకుంటారు. నాకు పరీక్ష పాస్ అవ్వాలి, పాస్ అయ్యాడు. ఉద్యోగం రావాలి, వచ్చింది, బాగుంది. భగవంతుడిని కోరుకుంటున్నాడు, నాకు ఉద్యోగం వచ్చేట్టు చూడు స్వామి, ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నాకు పెళ్ళయ్యేట్టు చూడు స్వామి, పెళ్ళయింది. ఇప్పటికైనా హ్యాపీగా ఉన్నావారా? ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, పరీక్ష పాస్ అయ్యావు. కాదు, పిల్లలు రావాలి, పిల్లలు కలగాలి. పిల్లలు కలగటం లేదు. మళ్ళీ భగవంతుడిని ప్రార్థించాడు, నాకు పిల్లలు కలిగేటట్టు, సంతానము కలిగేటట్టు చూడు స్వామి. సంతానం కలిగారు. పోనీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావురా? అన్నీ పూర్తయినాయి కదరా. చదువు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, చక్కగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారో? లేదు, ఇప్పుడు కూడా హ్యాపీగా లేను. ఎందుకని? పెద్దవాడు మాట వింటలేదు, రెండోవాడు బయటికి వెళ్ళాడు, పొద్దుననంగా బయటికి వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలే, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. పిల్లలు సక్రమమైన మార్గంలో నడవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలకు సంతానం కలగాలి. ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక బ్రేకు పడింది, జరగల, ఒక విషయం ఏదో జరగల. ఇన్ని జరిగినాయి కదండి. ఇన్ని కోరికలు కోరావు, భగవంతుడు తీరుస్తూనే ఉన్నాడు. ఎక్కడో మనవడి పెళ్ళి లేట్ అయింది అనుకుందాం. భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు ఉన్నాడా లేడా అంటాడు. అంటే భగవంతుడి మీద నమ్మకము ఎట్లా ఉంటుందో, ఏ స్టేజెస్లో ఉంటుందో, ఎలా ఉండాలో చూడండి. సుగ్రీవుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు అని నమ్మటల్లా. మొదట స్వామి తన అభయము ఇచ్చాడు, నేను నిన్ను రక్షిస్తా అన్నాడు. మొదటి స్టేజ్లో నమ్మలేదు. తర్వాత రెండో స్టేజి ఇంకా పుష్పమాలను ధరింపజేశాడు. ఆ స్టేజిలో కూడా నమ్మకం ఉండి లేని స్టేజ్లో ఉన్నాడు సుగ్రీవుడు. వెనక్కి చూస్తున్నాడు, చెట్టు వైపు చూస్తున్నాడు, రాముడు ఇంకా బాణం వెయ్యట్లేదేంటా అని ఆదుర్దాపడుతున్నాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రామచంద్రమూర్తి అప్పుడు బాణప్రయోగం చేసి వాలిని సంహరించాడు. చెట్టు చాటు నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో వాలిని సంహరించవలసి వచ్చింది. అంటే సుగ్రీవుడి యొక్క నమ్మకము, సుగ్రీవుడి యొక్క విశ్వాసము, భగవంతుడి పట్ల ఉండేటువంటి నమ్మకము, విశ్వాసము ఎన్ని స్టేజెస్లో ఉంటుంది. ఇది సుగ్రీవుడే కాదు, మనం కూడా అలానే ఉంటాం.